హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ 2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందంటే dx బై పి ఈజ్ ఈక్వల్ టు డివై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై అలా ఉంది. సో దాన్ని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఈ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని అప్లై చేయొచ్చేమో చూడండి. గ్రూపింగ్ అంటే ఈ మూడిట్లోంచి ఏవైనా రెండింటిని తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 టర్మ్ తీసుకున్నాను, వై క్యాన్సిల్ చేశాను, వేరియబుల్ సపరేట్ అయిపోయినాయి. డిఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ డివై బై వై. సో ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఇంటెగ్రల్ 1/x log x, ఇంటెగ్రల్ 1/y log y. ఎస్, ఒకటి వచ్చేసింది సొల్యూషన్. రెండోది ఎట్లా కనుక్కోవాలి? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని ఈక్వేట్ చేయండి, ఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. సో డిఎక్స్ బై ఎక్స్ ఉంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ వస్తుంది, మరి ఇక్కడ ఇంటిగ్రేషన్ రాదు. సో ఎందుకంటే నువ్వు జెడ్తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎక్స్ వేరియబుల్ ఉండకూడదు. సరే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మీరు గమనిస్తే డిఎక్స్ మైనస్ డివై చేసేస్తాను, అంటే రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తాను, అప్పుడు వై కామన్ తీసేస్తాను. వై కామన్ తీసి మళ్ళీ ఇక్కడ జెడ్ని కామన్ తీస్తాను. సో కొద్దిగా రీఅరేంజ్మెంట్ చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాను. ఓకేనా? సో ఎక్స్ కానీ ఎక్స్ అదేవిధంగా వై జెడ్ ఇవి మల్టిప్లైస్ తీసుకున్నారనుకోండి, డినామినేటర్ ఏం జీరో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చివరి టర్మ్ మైనస్ తీసుకున్నారనుకోండి, చూడండి ఎక్స్ వై ఇంటూ ఎక్స్, రెండు టర్మ్ వైతో మల్టిప్లై చేయండి వై క్యూబ్, దీన్ని మైనస్తో మల్టిప్లై చేశారనుకోండి, జెడ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ జెడ్ ఇంటూ జెడ్ వై మైనస్ జెడ్ ఎక్స్. సో క్యాన్సిల్ ఏం అవ్వవు సార్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై క్యూబ్ మైనస్ చూడండి ఎక్స్ వై జెడ్ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ స్క్వేర్. క్యాన్సిల్ అసలు అవ్వవు, అంటే డినామినేటర్ వాల్యూ అంతా జీరో వచ్చేలాగా చేస్తాం మల్టిప్లైస్గా తీసుకుంటే. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. మీరు 1/x 1/y 1/z తీసుకున్నా కూడా డినామినేటర్ జీరో అవ్వదు. సో అలా అవ్వనప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా సబ్ట్రాక్షన్ చేయడం, అట్లా సింప్లిఫికేషన్ చేసి వేరియబుల్ని సపరేట్ చేసి చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి, సో అందరికీ ఒకటే సిలబస్ సెమిస్టర్ 2 ఒకసారి గమనించండి. సో 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా 10 మార్కులకి సంబంధించినవి. ఓకే, ఎస్, మరి చూద్దాం. గివెన్ ఈక్వేషన్, సో dx by xy is equal to dy by y square is equal to dz by x into yz or zy whatever it is. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ dx by p dy by q dz by r లాగా ఉంది కాబట్టి అది రాస్తున్నా. సో ఏ మెథడ్ అనేది రాస్తున్నా ఇచ్చిన ప్రాబ్లం. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dx by p is equal to dy by q is equal to dz by r. సో అదేవిధంగా గివెన్ ఈక్వేషన్ ఈజ్ మెథడ్ నేమ్ సైముల్టేనియస్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మరి కేస్ 1 ఏం చేస్తాం, మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించి చేస్తాం. ఫస్ట్ 2 టర్మ్స్ని ఈక్వేట్ చేసుకొని సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో టేక్ dx by xy is equal to dy by y square. ఎస్, మీరు గమనిస్తే డినామినేటర్లో y క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది dx by x is equal to dy by y. వేరియబుల్ సపరేట్ అయిపోయాయి. ఓకే, కాబట్టి dx ఉంది అంటే x వేరియబుల్స్ ఉండాలి, dy ఉంటే y వేరియబుల్స్ ఉండాలి. సో దాన్ని వేరియబుల్ సపరబుల్ అంటాం. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get so integral 1 by x into dx is equal to
ఇంటెగ్రల్ 1/y dy. ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్ ఫార్ములా లాగ్ x అవుతుంది. అదేవిధంగా ఇంటెగ్రల్ 1/y లాగ్ y ప్లస్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లాగ్ c1 యాడ్ చేస్తుంది, ఎందుకంటే అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఎస్, లాగ్ a ప్లస్ లాగ్ b లాగా ఉంది. లాగ్ a ఇంటూ b రాసుకోవచ్చు. లాగ్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ఇంటూ b అంటే y ఇంటూ c1. మీరు గమనిస్తే బోత్ సైడ్స్ లాగ్లో క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు yc1. కాబట్టి ఇదన్నమాట నంబర్ 1 అనుకుంటా. ఈ పాయింట్ని కూడా మనం ఎప్పుడైనా అవసరం వస్తే ఉపయోగించుకోవచ్చు. అంటే ఎక్స్ నువ్వు జెడ్తో ఇంటిగ్రేషన్ చేయాలి, అప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ నువ్వు వైతో చేయాలనుకోండి, అప్పుడు ఎక్స్ ఉంది, సో ఎక్స్ ప్లేస్లో వైc1 రాసుకోవచ్చు అట్లా. ఓకే, మన కన్వీనియన్స్ కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి కేస్ 2 ఏంటి అంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని సబ్ట్రాక్షన్ చేసేస్తాం ఫస్ట్ 2 టర్మ్స్ని. ఓకే, మరి చేస్తాను చూడండి. కేస్ 2 ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని తీసుకుందాం. dx/xy ఈజ్ ఈక్వల్ టు dy/y² ఈజ్ ఈక్వల్ టు dz/x ఇంటూ zy మైనస్ zx. ఓకే, ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. dx మైనస్ dy డివైడెడ్ బై xy మైనస్ y². ఈ టర్మ్ని ఇట్లనే రాసేద్దాము, dz/x ఇంటూ zy మైనస్ zx. ఓకే, ఇంకా dx మైనస్ dy ఉంటుంది. డినామినేటర్లో ఏం కామన్ తీయచ్చు, వైని కామన్ తీయచ్చు, ఇంకా మిగిలింది x ఉంటుంది మైనస్ y. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు dz/, మీరు గమనిస్తే ఈ 2 టర్మ్స్ నుంచి వైని కామన్ తీయచ్చా, జెడ్ని కామన్ తీయచ్చా? జెడ్ని కామన్ తీయచ్చు, ఇంకా మిగిలింది y మైనస్ ఎక్స్ ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ మైనస్ని కామన్ తీస్తాం y మైనస్ ఎక్స్ నుంచి. ఆ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ y మైనస్ y అవుద్ది. మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ y అదే వచ్చేది. ఓకే, ఎస్, కాబట్టి dx మైనస్ dy డివైడెడ్ బై y ఇంటూ ఎక్స్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు dz/xz. మైనస్ రాయండి, ఎందుకంటే మైనస్ కామన్ తీసాను, అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది dx మైనస్ dy బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ dz/xz. ఎస్, ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ జెడ్తో ఇంటిగ్రేషన్ చేయాలి, ఇక్కడ y ఎలిమినేట్ అయిపోయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x లేకుండా y లేకుంటే ఇంటిగ్రేషన్ చేసేయచ్చు, ఎందుకంటే ఇంటెగ్రల్ dxx ఇంటెగ్రల్ dy y అవుద్ది, 1/z లాగ్ z అయిపోద్ది. ఎస్, అయితే ఇక్కడ చూడండి, నేను క్లూని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను. మీరు ఇక్కడ x ఉండకూడదు నువ్వు జెడ్తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, ఓకేనా? ఎస్, ఈ x ప్లేస్లో నేను yc1ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు y క్యాన్సిల్ అయిపోద్ది, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, సో dx మైనస్ dy అలానే రాస్తున్నాను, డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ dz డివైడెడ్ బై, చెప్పండి, x ప్లేస్లో ఏం రాయొచ్చు, yc1 ఇంటూ పక్కన z ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతుంది. సో dx మైనస్ dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/c1 ఇంటూ 1/z dz. వేరియబుల్ సపరేట్ అయిపోయినాయి, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get, yes, so integral dx minus integral dy minus 1/c1 constant 1/z dz. ఓకే, ఇంటెగ్రల్ dx అంటే
ఎక్స్ అవుతుంది, ఇంటెగ్రల్ డివై అంటే వై అవుతుంది, -1/c1 ఇంటెగ్రల్ 1/z లాగ్ జెడ్. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అన్ని లాగ్లో ఉంటే మనకి లాగ్ c2 అట్లా రాసుకోవచ్చు. కాబట్టి c2 అనే కాన్స్టెంట్ని యాడ్ చేసి ఇంకా ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. ఈ టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది. 1/c1 ఇంటూ log z is equal to c2. ఓకే, సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఫ్రమ్ 1 and 2 గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d అంటాం. ఫ్రమ్ 1 and 2 gives complete solution to the given d. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.